నమస్కారం. శ్రీమాత్రే నమః. అపార్ట్మెంట్లలో ఈ రోజుల్లో ఒక 2 BHK ఉందనుకోండి, దాంట్లో ఒక బెడ్రూమ్ వరకు, కిచెన్ వరకు, హాల్ వరకు బాగానే ఉంటుంది. ఏదైనా ఒక బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నా లేకుంటే ఇంకో బెడ్రూమ్ అనుకున్నా, దాంట్లో పైన కాలం మాత్రం కంపల్సరీ బయటకు వస్తుంది. అక్కడ కిచెన్లో వచ్చినా, బెడ్రూమ్లో వచ్చినా, మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినా, ఎవరైతే ఇంటికి పెద్దవాళ్ళ ప్లేస్లో ఉన్నా పిల్లలు పుట్టే సమస్య కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా వేరే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా దానివల్ల? ఉంటుందండి. ఎలా అంటే చెప్తానండి సార్. ఫస్ట్ కాలమ్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది. కాలమ్స్ పిల్లర్స్ ఉంటాయి చూసారా, ఓకే, అదొక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే మీరు చూడండి, ఇప్పుడు కంపాస్ చూస్తాను చూసారా, మనకి ఫోన్లో పెట్టుకొని మీరు కాలం దగ్గర తీసుకెళ్ళినప్పుడు కంపాస్ పిచ్చి విచిత్రంగా తిరిగిపోతుంది అట్లా. అవును సార్, ఇది కరెక్ట్, చూసాను నేను కూడా. ఎందుకు తిరుగుతుంది అంటే అందులో నుంచి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. అలా ఎనర్జీ ఫామ్ అవుతున్నటువంటిది మన కంటికి కనబడిన ఎనర్జీలు ఫామ్ అవుతూ ఉంటాయి, ఒక తరంగాలు వెళ్తూ ఉంటాయి. అందుకే మనకు వాస్తులో గృహ నిర్మాణం చేసేటప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ అని ఉంటాయి. ఈశాన్యం దగ్గర నుంచి నైరుతి వరకు సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఆ సెన్సిటివ్ పాయింట్స్లో కాలం రాకుండా డిజైన్ చేస్తారు యాక్చువల్గా వాస్తు తెలిసినటువంటి వాస్తు పండితులు. అలా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకు సెన్సిటివ్ పాయింట్స్ దగ్గర బీమ్స్ కానీ కాలమ్స్ కానీ, ముఖ్యంగా బీమ్స్ పిల్లర్స్ రాకూడదు. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న, పైన బీమ్స్ వస్తూ ఉంటాయి, అవును, అక్కడే బెడ్ వేసుకుంటారు. అవును. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అదేం జరుగుతుంటుందంటే, మనకి నేను మీకు గత వీడియోలోకి చెప్పాను, ఒక ఆరా ఉంటుందండి, ఒక నార్త్ పుల్ ఉంటుంది. మనం ఎందుకు సౌత్ వైపు తల పెట్టుకుని పడుకుంటాం? బికాజ్ ఆఫ్ నార్త్ పుల్ ఉంటుంది. అందుకే మనం మ్యాగ్నెట్కి ఏదైనా చిన్న లైనప్ ముక్కని చేసి వాటర్లో పెట్టినా నార్త్ వైపే తిరుగుతుంటుంది. అవును. చాలామంది ఏమంటుంటారంటే, తిరుగుతున్న భూమికి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఏమిటి అంటూ ఉంటారు. మరి అలా తిరుగుతున్న భూమికి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఎందుకు అనుకుంటే, మరి అది నార్త్కి ఎందుకు చూపిస్తుంది ఒకసారి ఆలోచించండి. అవును సార్, ఇది కరెక్ట్. అంతే కదా, నార్త్కి ఎందుకు చూపిస్తుంది? బికాజ్ ఆఫ్ నార్త్ పుల్లింగ్ ఎనర్జీ ఉంటుంది ఉత్తరం వైపు. ఎలా అయితే మనకు భూమి మీద నార్త్ పుల్లింగ్ ఎనర్జీ ఉంటుందో, ఇంట్లో ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ ఎనర్జీస్ బీమ్స్కి, వాల్స్కి, ఆ జోన్స్కి కూడా ఉంటాయి. ఓకే, మనకి పొరపాటును కూడా ఎనర్జీ ఇలా పాస్ అవ్వడం వేరు, ఇలా పాస్ అవ్వడం వేరు. ఓకే, ఇలా పాస్ అవుతున్నప్పుడు అదొక సిస్టమేటిక్గా ఉంటుంది. దాని ఎనర్జీ ఇలా పాస్ అవుతున్నప్పుడు ఎనర్జీ వేరుగా ఉంటుంది. అంటే అడ్డదిడ్డంగా ఎనర్జీ పాస్ అయ్యేటప్పుడు అక్కడ మనం ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారా? ఎక్స్రే తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాతలు ఏదో పెడతాడు, మనకి ఎక్స్రే తీస్తాడు, మనకి ఎక్కడ ఏ లైటింగ్ ఏం కనబడదు, కానీ ఎక్స్రేలో మనకు ఫోటో వస్తుంది. ఎక్స్రే తీసేటప్పుడు వేరే వాళ్ళని అక్కడ ఉండొద్దు అంటాడు, తెలుసా మీకు? సార్ ఆ తరంగాలు వస్తాయి సార్, డిస్టర్బ్ అవుద్ది అంటాడు. అవునా కదా? అంటే అందులో ఉన్న పరికరాలు ఏంటంటే, ఎక్స్రేలో ఉన్న పరికరాలు ఏంటి? అందులో కొన్ని లోహాలతో కూడుకున్నటువంటిదే కదా, ఆ పరికరాలతోనే కదా చేశాడు. ఇప్పుడు గృహ నిర్మాణంలో కూడా లోపల లోహం ఉంటుందిగా, ఇనప లోహం ఉంటుందిగా, ఇనప లోహం ఉంటుంది. అట్లాగే రకరకాల వాటితో మనం తయారు చేస్తున్నాం. ఆ ఎనర్జీ ఇలా పాస్ అవ్వడానికి, మళ్ళీ దానికి అడ్డంగా పాసెస్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. దాని ద్వారా మన ఆరా షట్చక్రాలు దెబ్బతింటాయి. మనకు తెలియకుండా అనారోగ్య బాధలు అనారోగ్యంలో బాధపడ్డము ఇవి జరుగుతుంటాయి. కాబట్టి అలా చెప్తూ ఉంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిర్మాణం చేసాం, కొనేసుకున్నాం, బియ్యం వచ్చేసింది, మనకి ఇంట్లో సర్దుకోవడం కుదరట్లేదు. అలాంటప్పుడు ఫాల్ సీలింగ్స్ వేస్తారు చూసారా? ఫాల్ సీలింగ్ ద్వారా ఎనర్జీని అక్కడ ఆపొచ్చు. ఓకే, మనం పిఓపి చేయించుకుంటాము, ఒక డిజైన్ చేయించుకుంటాం చక్కగా. అయితే ఈ డిజైన్స్ చేయించుకునే విషయంలో కూడా ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క డిజైనింగ్ చెప్పారు. అందులో వేవ్స్ ఉంటాయి. వేవ్స్ ఈజ్ వాటర్ ఎనర్జీ డిజైన్స్. అలాగే స్క్వేర్ ఉంటుంది, లేదా రెక్టాంగిల్స్ ఉంటాయి. అవును సార్. అవి ఎటువైపు వేసుకోవాలి? రెక్టాంగిల్ డిజైన్స్ అని ఈస్ట్ వైపు వేసుకోవాలి. వేవ్స్ ఉండేటువంటి డిజైన్స్ అని నార్త్ వైపు వేసుకోవాలి. బాక్సెస్ లాగా ఉండేటువంటి డిజైన్స్ అన్ని వెస్ట్ వైపు వేసుకోవాలి. ఏదైనా త్రికోణ ఆకారంలో ఏదైనా డిజైన్స్ ఉంటే ఆగ్నేయం వైపు వేసుకోవాలి. ఇలా దీనికి కూడా ఒక లెక్క ఉంది వాస్తులో. అంటే ఎనర్జీస్ చక్కగా చేస్తాయి. అలా కాకుండా త్రికోణంగా ఉండేటువంటి ఎనర్జీస్ తీసుకొచ్చి మనం ఉత్తరంలో వేసామనుకోండి, ఫ్లక్చువేషన్ వస్తుంది దానికి. ఎందుకంటే త్రికోణం ఈజ్ అగ్ని, అక్కడ వాటర్ ఎనర్జీ. ఈ వాటర్ ఎనర్జీని తీసుకెళ్ళి మీరు ఏ అగ్ని భాగంలోనే వేశారు, ఆగ్నేయంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో వేశారు,
వాటర్లో అక్కడ అయింది. అంటే షేప్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు భీమును కవర్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలో ఈ తప్పులు మీరు చేయకూడదు. అంతే కదా సార్. బికాస్ ఆఫ్ నార్త్ ఈజ్ వాటర్ ఎనర్జీ, ఈస్ట్ ఈజ్ ఎయిరీ ఎనర్జీ, ఆగ్నేయం ఈజ్ ది ఫైరీ ఎనర్జీ, నైరుతి ఈజ్ ఎర్త్ ఎనర్జీ అండ్ వెస్ట్ ఈజ్ ది స్పేస్ ఎనర్జీ. ఈ స్పేస్ ఎనర్జీకి ఎటువంటి ఎనర్జీతో మనం సపోర్ట్ చేస్తున్నాము, వాటర్ ఎనర్జీకి ఎటువంటి ఎనర్జీతో మనం సపోర్ట్ చేస్తున్నాము, లేదా ఏదైనా ఆపోజిట్ ఎనర్జీతో మనం దాన్ని ఆపుతున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భీమ్ వచ్చినప్పుడు పిఓపిసో అటువంటివి చేసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి, ఇప్పుడు ఆ పిఓపి చేయించుకోలేము అని అనుకుంటే గనక మీరు ఆ భీమ్కి మనకి ఈ స్వస్తిక్ ఉంటుంది, స్వస్తిక్ పెడితే కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. భీమ్కి పెట్టవచ్చు స్వస్తిక్. అలా వస్తాయి కొంతమందికి ఇంట్లో సెంటర్లో ఇలా వచ్చేస్తాయి భీమ్స్, బయటకు వచ్చేస్తాయి, అప్పుడు దానికి స్వస్తిక్ పెట్టచ్చు. లేదా సెన్సిటివ్ పాయింట్స్ ఉంటుంది ఇంట్లో, నేను మీకు సెన్సిటివ్ పాయింట్స్ అని చెప్పాను కదా, సెన్సిటివ్ పాయింట్స్లో కొంతమందికి తెలియక అంటే వాళ్ళకి నిర్మాణంలో ఏమైపోతుంది అంటే కంపల్సరీ గోడ పెట్టాల్సి వస్తుంది అక్కడ, లేకపోతే నిర్మాణం కుదరదు. అలాంటప్పుడు ఆ వాల్కి ఆ భీమ్కి చక్కగా స్వస్తికి పెట్టుకోవడం ద్వారా మీరు ఆ ఎనర్జీని డిస్టర్బ్ అవ్వకుండా, ఇంట్లో డిస్టర్బెన్స్ రాకుండా చక్కగా ఆ స్వస్తిక్ ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, ఆ స్వస్తిక్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క పాదాల కింద ఉండేటువంటి గుర్తుల్లో స్వస్తిక్ ఒకటి. ఓకే, ఎవరో రాసింది కాదు అది, అమ్మవారి యొక్క పాదాల కింద ఉంటాయి స్వస్తిక్ గుర్తు. అంటే ఏంటి? లక్ష్మీప్రదం, అమ్మవారి యొక్క పాదాలు యొక్క ఎనర్జీ అక్కడ ఉంది. అమ్మవారి యొక్క పాద ధూళి తగులితేనే బోల్డ్ అంత మిరాకిల్ జరుగుతాయని చెప్తారు. అమ్మవారి యొక్క ధూళి కణంలోంచి ఒక చిన్న దూది కణం తీసుకోనట బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాట. అంటే అమ్మవారి పాదాల కింద ఉన్నటువంటి ఆ యొక్క చిహ్నాన్ని పెడితే ఏమవుతుంది? పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సింపుల్. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు.